ఒక సామాన్యుడు ఒక్కరోజు మైండ్ ఎక్స్‌పోలో హ్మ్. మరి ఉండి వాడు హ్మ్. మొత్తం ఏం చేయొచ్చు? హ్మ్. చేసిన తర్వాత వాడికి ఏం సాధించగలుగుతాడని? చాలా మంది జీవితంలో మొట్టమొదటిగా బాగా ఎదుర్కొనేది ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. హ్మ్. అంటే తన పట్ల తనకు తక్కువ అభిప్రాయం ఉండడం. తన నైపుణ్యాల పట్ల, తనకున్న శక్తి పట్ల, తను చేయబోయే పని పట్ల, తనకున్న డ్రీమ్ పట్ల. సో, అట్లాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ సఫర్ అయ్యే వాళ్ళందరూ అక్కడికొస్తే హ్మ్. బయటికెళ్ళేలోగా దే బికమ్ మోర్ కాన్ఫిడెంట్. తన గురించి తనకు పూర్తిగా తెలుస్తుంది. తను ఏ ఏరియాలో తనకు కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకోవాలి, ఏ విషయాల పట్ల తను స్ట్రెంగ్తెన్‌గా ఉన్నాడు, వేటిని గనక తను ఉపయోగించుకుంటే తన జీవితంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళగలడానికి ఒక రోడ్ మ్యాప్ మాత్రం తప్పక దొరుకుతుందని నేను విశ్వాసంగా చెప్పగలను. మెయిన్‌గా ఇందులో పలాని వాళ్ళే పాల్గొనాలి. వాళ్ళే ఉండాలి అని అట్లాంటిది ఏమన్నా ఉందా? దీనికి అస్సలు రిస్ట్రిక్షన్ లేదు. హ్మ్. పుట్టినంక 3, 4 సంవత్సరాల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి 70, 80 ఇయర్స్ ఉన్న వృద్ధుల వరకు గూడా ఇందులో అన్ని రకాలైన మానసిక సమస్యలకు సంబంధించిన ఒక సపోర్ట్ సిస్టమ్‌కి ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఎంప్లాయీసు, అన్‌ఎంప్లాయీసు, మన కార్పొరేటు, హై అఫీషియల్సు, తర్వాత బిజినెస్ మెన్సు, రైట్, అన్ని రకాల వాక్స్ ఆఫ్ లైఫ్‌లో ఉన్న వ్యక్తులు కోసం సిద్ధపడిన వేదిక కాబట్టి ఎవ్వరైనా రావచ్చు.